Yo. Good morning. ఎస్ చెప్తా విను. ఇక్కడ ఎవరు లేరు, చెప్తా. నిన్న రాత్రి 8:45 8:30 సంథింగ్ ఏదో ఒకటి అయితే అయింది. తిన్నాం, అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. దాని తర్వాత నిన్ననే పోయి వచ్చేసాం ట్రిప్కి. సో ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. తెలుసు నాకు ఎప్పుడు 24 hours నాకు ఆకలి అవుతుంది. సో ఇవాళ టిఫిన్ తెలుసా, మళ్ళీ పోపాను. ఈసారి ఇది కొంచెమే ఉండేది, బట్ దోశలు కూడా ఉన్నాయి రా చోటే. సెట్ సాల్ ఆ గిత్తత్త ఈ గిత్తత్త సాలు ఇవాళకి బ్రష్ చేసి తిని సినిమాలు చూస్తా. మీరు కూడా ఏదో ఒకటి చూడరు. ఇప్పుడే టిఫిన్ అయిపోయిందిరా బయటే, టిఫిన్ తిన్నా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక మూవీ, మంచి కామెడీ మూవీ ఏదో ఒకటి పోతా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తా. మంచిగా ఉందనుకో, ఏదో పడితే అలా చూస్తా. ఆ సినిమా ఒక మంచి కామెడీ మూవీ చూసి మళ్ళీ వస్తా, దాని రివ్యూ ఇస్తా. ఏ సినిమా చూసినో చెప్పి ఆ సినిమా ఎట్లుందో ఆ రివ్యూ ఇస్తా, సరేనా? దాని తర్వాత క్వైట్ ఆఫ్ ద డే చెప్తా. దాని తర్వాత చిన్నగా ఏదో ఒకటి చేసి ప్యాకప్ కొట్టేస్తా, ఓకేనా? అన్నం తిన్నా, అన్నం తర్వాత మమ్మీ ఇచ్చింది, ఇది కూడా తినేసి చెప్తా మూవీ ఎట్లుందో. ఆయన ఏ మూవీ చేసినా మీకే తెలుస్తుంది, చెప్తా. వెయిట్ 5 minutes వెయిట్ కరో. ఎండాకాలం రా బయటి. హే గైస్, సినిమా చూసిన. ఏ సినిమా చూసినా చెప్పరా? ఈ నగరానికి ఏమైంది సినిమా చూసిన ఇంతసేపు. ఎట్లుందంటే పీక్స్లో ఉంది. అందులో వీని క్యారెక్టర్ ఏ సూట్ అవుతుంది అంటే, ఏ సూట్ అవుతుంది అనుకుంటున్నావు బ్రోను? విశ్వక్సేన్. ఎస్ వీనికి విశ్వక్సేన్ క్యారెక్టర్ సూట్ అవుతుంది. ఎందుకంటే వాడు మొత్తం అదో టైప్లో ఉంటాడు కదా, వీధి కూడా సేమ్. అంటే ఆ టైప్ కాదు, వేరే మైండ్లా. సో విశ్వక్సేన్ గారి అదే ఈ నగరానికి ఏమైంది సినిమా చూసిన, బెస్ట్ ఉంది. దాని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యే మంచి చూడొచ్చు. వెరీ నైస్, గుడ్ గాయస్. అది ఇప్పుడు సడన్గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే నేను ఇందాక సినిమా చూసి రివ్యూ ఇచ్చిన. ఇగో టైం చూసుకోవచ్చు ఎంత అవుతుందో. 6 అయింది, అంటే 6 కావస్తుంది. అంటే నేను మీకు ఆర్డర్ తెలుసు, నేను 5:30కి ప్రతిరోజు షార్ట్స్ రీల్స్ అప్లోడ్ చేస్తాను. ఇవాళ యూట్యూబ్లో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన. ఆ షార్ట్కి ఏమైందంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఆ వీడియోని యూట్యూబ్ తీసేసింది. సో ఇవాళ నా దగ్గర ఏ కాంటెంట్ లేదు పెట్టడానికి. సో యూట్యూబ్ వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఆ వీడియోని నా పర్మిషన్ లేకుండా డిలీట్ కొట్టేసారు, అంటే తీసేసారు. ఇప్పుడు లేదు అది. సో ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం అవుతలేదు. సో సడన్గా మెసేజ్ చూసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మీకు మెసేజ్లు చూపిస్తా, చూసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు నిజంగా చెప్తాను, నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవుతుంది. సరేలే పోనీ, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ నేను మరీ స్ట్రిక్ట్ చెప్తా ఇది, ఓకే? ఏం గతి, ఒక వీడియో పోయినంత మాత్రాన ఏమన్నా అయిద్దా ఫ్రెండ్స్? ఏం కాదు, మన దగ్గరికి పొట్టు ఉన్నాయి తీద్దానికి, రైట్? ఓకే. కానీ సో ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియో తీసేసింది. ఆ వీడియోని అంటే ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో ఏం పోలేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్లో పెట్టిన ఆ వీడియో ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు కూడా దానికి మంచి వ్యూస్ వస్తున్నాయి. అండ్ గెస్ వాట్, కంగ్రాచులేషన్స్ టు మీ. సారీ ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన వీడియో, అదే రీల్, దానికి 115K వ్యూస్ దాటినాయి. 115,000 మంది ఆ వీడియోని చూసిర్రు. ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను నేను, దాన్ని చూసుకోవచ్చు. సో ఎస్, ఆ వీడియో తీసేసారు అన్నమాట. సో ఓకేలే, లైట్లే కానీ ఓకే, ఇది చెప్పడానికి మళ్ళీ తీసిన. సో ఏం లేదు ఇక. సో ఇప్పటికి నేను చేసేది ఏం లేదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడికి ఏం చేద్దాం అనుకుంటున్నా. అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు. ఓకే, రేపు ఒక వీడియో వస్తుంది, ఒక వ్లాగ్ వస్తుంది అన్నమాట. ఎస్, ఆల్రెడీ నేను జోగులాంబ గద్వాల్కి పోయిన వ్లాగ్ ఆల్రెడీ వచ్చేసింది, నాకు తెలుసు. సో రేపు ఏ వీడియో వస్తుంది అంటే ఎక్స్పోజింగ్ టెంపుల్ స్కామ్. ఎస్, నేను ఒక స్కామ్ టెంపుల్ని ఎక్స్పోజ్ చేయబోతున్నా రేపు. మొత్తం స్కామే అది. అదొక టెంపులే, ఒక పెద్ద టెంపుల్ అది. కానీ ఆ టెంపుల్లో మీరు కూడా అంటే స్కామ్ చేసిన ఫీలింగ్ వచ్చింది అట్లా అంటారు అనమాట. అట్లాంటి స్కామ్ టెంపుల్ అది. అంటే నేను దాన్ని తక్కువ అంచనా వేస్తలే, తప్ప అని చెప్తలే, కానీ
వాళ్ళు ఏదైతే చేసిర్రో అది నేను తప్పు అంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో రేపు వ్లాగ్లో చెప్తా. ఆ వ్లాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తా. ఆ వీడియోలో నేను ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏం జరుగుతుంది ఆ గుడిలో. అసలు నిజం చెప్తున్నా, పైసలు వేస్ట్ చేసుకున్నానికి ఆ గుడికి పోయినాం. ఎస్, రేపు అది వస్తుంది, మంచిగా చూడండి, ఎంజాయ్, లెట్స్. ఓకే, గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ, బాయ్ బాయ్, బాయ్ బాయ్.